వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఇటీవల సినిమా థియేటర్లో సినిమాలు చూడడం ప్రేక్షకులు తగ్గించేశారు. కొత్తగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు స్టార్ట్ చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఉన్నవాటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ థియేటర్ల భవిష్యత్తును మార్చే దిశగా సినిమా పరిశ్రమలో ఒక కీలక అడుగు పడింది. ఓటీటీ విడుదలకు సంబంధించి కొంతకాలంగా సాగుతున్న చర్చలపై ఫిలిం ఛాంబర్లో ఒక కీలక సమావేశం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లకు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సినిమాలు త్వరగా ఓటీటీలోకి విడుదల కావడం. సినిమా థియేటర్లో విడుదలైన నెల రోజులకే ఓటీటీలకు వచ్చేస్తుండడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొంతకాలంగా థియేట్రికల్ విడుదలకు ఓటీటీ విడుదలకు మధ్య గ్యాప్ను పెంచాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నేతృత్వంలో ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఫిలిం ఛాంబర్లో కమిటీ సమావేశంపై ఓటీటీ విడుదల గడువును సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుతం చాలా సినిమాలు థియేటర్లో విడుదలై 4 వారాల్లోపే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తున్నాయి. థియేటర్ బిజినెస్ ను కాపాడుకోవడానికి ఈ గడువును 6 నుండి 8 వారాల్లోపు పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతున్నారు. ఈ సమావేశంలో వచ్చిన ప్రధాన ప్రతిపాదనల ప్రకారం ఇకపై షూటింగ్ ప్రారంభం కాబోయే కొత్త సినిమాలకు ఈ 8 వారాల రూల్ వర్తింపచేయాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రేక్షకులు సినిమా ఓటీటీలోకి రావడాన్ని చాలా సమయం పడుతుంది అనే భావన కలిగి వారు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. సో మరోసారి భేటీ అయి చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుని మీడియా ముఖంగా వెల్లడించనున్నారు. 8 వారాల ఓటీటీ రూల్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? అయితే అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి.